ఇది దిగిపోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక దాడులు కానీ ఇవి జరిగినాయి. సాక్షాత్తు నందిగామలో మీ మీదే రాయిసిరే. ఆ రోజు మీకు త్రిట్లో ప్రమాదం తప్పింది. పక్కన ఉన్నటువంటి ఎవరైతే మీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి సిఎస్ఓ గారికి తగలడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి, అలాగే మీ ఇంటికి తాళ్లతో పోలీసులు కట్టినటువంటి వైనం మీరు బయటికి రాకుండా, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ లో లోకేష్ బాబు గారు బయటికి రాకుండా ఆపినటువంటి వైనం. దీని మీద అందరం కూడా ఒక రిటైర్డ్ జడ్జితో అసలు 5 ఏళ్ళు కక్షపూరితంగా చేసినటువంటి పనులని, ఆ రోజు ఉన్నటువంటి అధికారుల్ని, ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారుల్ని విచారించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది మనం వదిలేసామంటే ఇలా జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్షపూరిత వాతావరణం తీసుకురావద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని పాత కక్షలు పెట్టుకొని చేయొద్దు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన పిలుపు, మా నాయకులు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే మనసుల్లో ఎంత బాధ ఉన్నా, ఉదాహరణకు తురకా కిషోరు మా మీద దాడి చేశాడు, అయినా సరే అతను ఇవాళ ప్రభుత్వం వచ్చినా సరే దాడి చేయించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా మేమేమి చేయలేకపోతాం. ఇదంతా కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, కూటమి మీద ఉన్నటువంటి గౌరవం. కానీ విచారణ మాత్రం జరగాలి. అసలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వాళ్ళ అరాచకం మీద కూడా విచారణ జరపాలి.